ఓకే, మీరు హైయెస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారండి? గోల్డ్ మ్యాన్ అన్న సినిమాకి 4 లక్షలు చెప్పాం. గోల్డ్ మెడల్ అన్నమాట. గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్. ఓకే, ఎన్ని రోజులు చేస్తారు? 75 రోజులు చెప్పాను. 75 రోజులు. ఫుల్ లెంత్ రోల్ ఆ, సప్తగిరి గారితో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అవునా? మా మిస్సెస్ అక్కడక్కడ ఉంటది. నేనంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 2.5 గంటల సినిమా. నిన్నతోటి అది డబ్బింగ్ చెప్పి అయిపోయిందండి. అది వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అడగదా అయితే? అక్క ఎప్పుడన్నా ఒక కోరిక అడగాలని తను అనుకుంటే అన్నీ ఎక్కువ. నడకుండానే ఏది కావాలన్నా కొనిచ్చేస్తారండి. ఇంకా అటువంటి సార్ ఎప్పుడన్నా ఏమన్నా అడిగినప్పుడు ఇది చేయలేకపోయాను నేను బాధపడిన రోజులు ఉన్నాయా? అలా పనిలోకి వెళ్ళేటప్పుడు రెండు మనిషి చీర కొనమందండి. అది 500 రూపాయలు 15 సంవత్సరాల క్రితం. అయితే అన్ని డబ్బులు నా దగ్గర లేవు. అప్పుడు బాధపడ్డాను. అది 1000 రూపాయలు చీర కొనుక్కున్నాను. నా భార్య కనీసం 500 చీర కూడా కొనలేకపోతున్నాను. నాతో పాటు కష్టపడుతుందని అప్పుడు బాధపడ్డాను. ఇప్పుడైతే 10,000 రూపాయలు చీర కొనుక్కున్నాను. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో మీ డ్రీమ్ అంటే మీ గోల్ ఏంటండి? ప్రజెంట్ మీరు ఇక్కడ ఉండి షూటింగ్స్ కి వెళ్తున్నారు కదా, మీ గోల్ ఏంటి? ఫ్యూచర్ లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఏం కాదండి, నాకేం అవకాశాలు వస్తే సినిమాలు, టీవీ షోలు, ఈవెంట్లు చేసుకుంటాను. అవకాశాలు ఏం రాకపోతే మా ఊరు వెళ్ళి వ్యవసాయం అది వదలలేదండి. అది చేసుకుంటానే. అంటే కాదు, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అలాంటి ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? లేదు. మా ఊర్లో మా నాన్నగారు నాకు కట్టిన ఇల్లు ఉందండి. ఆ, నేను ఇష్టంగా షూటింగ్ ఉంటూ వస్తాను తప్ప లేదండి. అంటే ఇక్కడ ఈ ఫ్లాట్ తీసుకుంటే మీకు రెంట్ బాధ ఉండదు కదా, ఫ్లాట్ తీసుకుంటే బాగుంటది కదా. కానీ డబ్బులు ఉండాలి కదండి. 50 లక్షలు మినిమం ఫ్లాట్ రేట్. ఇప్పుడు దుర్గారాజు ఒక ఈవెంట్ గట్టిగా చేస్తే ఒక 4 ఈవెంట్లు కొనుక్కోలేడా? అంటే దేవుని దయ వల్ల అమెరికా లాంటి పెద్ద పెద్ద ఫారెన్ కంట్రీలో అయితే వచ్చింది. కానీ ఎక్కువ శాతం మాకు విలేజ్ లో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా సిటీ కూడా అలవాటు అయింది. అక్కడ అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. అలా అనిపిస్తుంది. కానీ నేను మీ ఒక ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాక ఊరెళ్ళి మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇండస్ట్రీలో ఉండడం మనం అంతేనా? అక్కడ లైఫ్ లాగా ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ మీకు ఎంతమంది పిల్లలండి? అబ్బాయిలు పాపని. ఫస్ట్ అబ్బాయి, తర్వాత పాప, తర్వాత అబ్బాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తారా? థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ.